హాయ్ అండి, అందరికీ నమస్కారం. హోమ్ క్రియేషన్స్ పై చింతల్లి ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు పర్ఫెక్ట్ రాగి సంకటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ప్రిపేర్ చేసుకుంటారు. ఈరోజు అయితే ది బెస్ట్ అండ్ సింపుల్ వేని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకొని బాయిల్ చేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో దాంతో 3 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది. ఈ రాగి సంకటిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగానే బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అరగంట ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి. వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ రేషన్ బియ్యాన్ని వాడుతున్నానండి. రేషన్ బియ్యంలో జిగురు ఎక్కువగా ఉండడం వలన మన రాగి సంకటికి మంచి స్పాంజీ టెక్స్చర్ వస్తుంది. సో రేషన్ బియ్యం అయితేనే దీనికి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. మీరు కావాలంటే ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసుకునే సోనా మసూరి బియ్యంతో అయినా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. బియ్యాన్ని యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. మనం ముందుగానే బియ్యాన్ని నానబెట్టుకుని ఉంచుకున్నాం కాబట్టి మనకి రైస్ అనేది త్వరగా కుక్ అవుతుంది. అన్నం ఆల్మోస్ట్ 90% పైనే కుక్ అయిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ బియ్యాన్ని ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్తో రాగి పిండిని కూడా తీసుకుంటున్నాను. కొందరు రాగి పిండి క్వాంటిటీని ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది ఏమో బియ్యం క్వాంటిటీని ఎక్కువ తీసుకుంటారు. సో మీ ఇష్టాన్ని బట్టి మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా రాగి పిండిని యాడ్ చేసి ఒక 5 to 10 minutes పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోవాలి. రాగి పిండిని యాడ్ చేసిన తర్వాత మీరు కావాలంటే గరిటెతో కదిపేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కదపకుండానే ఒక 10 minutes పాటు మూత పెట్టి ఉడికించుకున్నాను. దానివల్ల ఆవిరికి మన రాగి పిండి కూడా చక్కగా ఉడికిపోతుంది. 10 minutes తర్వాత మూత తీసి గరిటతో బాగా తిప్పుకుంటూ దీన్ని మొత్తాన్ని బాగా మెత్తగా అయ్యేలాగా మెదుపుకోవాలి. ఫైనల్గా ఇందులోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. మీకు ఒకవేళ రాగి సంగటి మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్ళని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ పల్చగా అనిపిస్తే ఇంకొంచెం రాగి పిండిని యాడ్ చేసుకొని మరో 5 minutes పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న రాగి సంకటిని వేడి మీద ఉండగానే ఒక ప్లేట్లోకి కొద్దిగా తీసుకొని చేతిని తడి చేసుకొని ఉండలుగా చుట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మన రాగి సంగటి మొత్తాన్ని ఈ విధంగా కొద్దిగా ప్లేట్లోకి తీసుకొని మనకి కావాల్సిన సైజుల్లో ఉండలుగా చుట్టుకోవాలి. దీన్ని చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది కదా, చాలా సాఫ్ట్గా స్పంజీగా వచ్చిందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రాగి సంకటి రెడీ అయిపోతుంది. దీనిలోకి బాగా ఘాటుగా చేసుకున్న నాటుకోడి పులుసు ఉంటే కనుక ఆహా చెప్పక్కర్లేదు, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోని చూసినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. దానివల్ల నేను కొత్త వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. Thanks for watching this video.